అందరికీ నమస్తే అండి. ప్రతి ఒక్కరింట్లో కొన్ని కొన్ని బాధలనేది ఉంటాయి. కొంతమంది ఇళ్లలో పిల్లలు మాట వినట్లేదు, మొండిగా అయితా ఉండారు, మొండిగా చేస్తా అన్నారు. ఇంకొంతమంది ఎవరికైనా బయట అప్పిచ్చినా అది తిరిగి రావట్లేదనేసి బాధపడతా ఉంటారు. కొంతమంది ఇళ్లలో భార్యాభర్తల గొడవలుంటాయి, మనశ్శాంతి ఉండదు. ఎంత సంపాదించినా చేతిలో కొంతమందికి ఒక్క రూపాయి కూడా నిలవదు. దీనన్నిటికి కారణం ఒక్కటే, అదేంటది నరదిష్టి. నరదిష్టి అంటే అది చాలామంది ఇళ్లల్లో ఉంటుంది. అంటారు కదా, నరదిష్టికి నరపరాయన పగులుతుంది అనేసి అంటారు కదా. అంటే ఇంకా మనుషుల మీద అది ఎట్లా పనిచేస్తుందో మీరే ఆలోచించండి. చాలామంది ఈ సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది వీటికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, అవి చేసుకుంటే మనకి ఇంట్లో మంచిగా అనేది అవుతుంది. కానీ చాలామంది ఇది నమ్మరు. నమ్మినా నమ్మకపోయినా అలాంటివనేది కొన్ని ఉంటాయి. దానికి ఇంట్లోనే మనము చిన్న పరిహారం చేసుకోవచ్చు. దానికి మ్యాక్సిమం ఇంట్లోనే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. దాంతో ఇప్పుడు మనం ఒక చిన్న పరిహారం మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు చూస్తే అర్థమవుతుంది. దానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఎర్రటి క్లాత్ ఒకటి. ఈ ఎర్ర క్లాత్ మనకు గద్ద గోరుకాయలు అనేసి ఉంటాయండి, గద్ద ముక్కు కాయలు అనేసి కూడా అంటారు. చూస్తున్నారా, ఇలా ఉంటాయి. ఇవి మీకు బయట కూడా దొరుకుతాయి, గద్ద ముక్కు కాయలు అంటారు. ఇవి నరదిష్టికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇవి 2 రకాలు ఉంటాయండి. మనకు పూజా స్టోర్‌లో కూడా దొరుకుతాయి, బయట చాలానే దొరుకుతాయి. చాలామంది తీసుకుంటా అంటారు. కాకపోతే ఇది అడవిలో దొరుకుతాయి. 2 రకాలు ఉంటాయి వీటిల్లో. చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటాయి. వీటిని గద్దగోరు కాయలు అనేసి అంటారు, గద్దముక్కు కాయలు అంటారు. దీనికి ఇంకా కొంతమంది కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటారు అన్నట్టు. ఇవి 11 కాయలు మనం తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది నవధాన్యాలండి. ఇవి బయట మీకు పూజా స్టోర్లో దొరుకుతాయి నవధాన్యాలు. చూసినా పూజా స్టోర్లో దొరుకుతాయి, కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి. నవధాన్యాలు తీసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సింది పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలండి. ఇవి తీసుకోవాలి. వీటితో పాటు మనకు కావాల్సింది మిరియాలు. ఇవి మనకి ఇంట్లోనే ఉంటాయి కదా మిరియాలు, మామూలుగా చాలా మంది ఇళ్ళల్లో మిరియాలు. వీటితో పాటు పచ్చకర్పూరం అండి. ఇది కూడా మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది. పచ్చకర్పూరం అంటే ఇస్తారు. నిమిషం. పచ్చకర్పూరం చాలామంది ఇళ్ళల్లో బయట అప్పులు ఇస్తూ ఉంటారు, అవి మళ్ళీ మనకు తిరిగి రాదు. మనం ఇచ్చి తర్వాత మనం అడిగితే మనమే వాళ్ళకి శత్రువులం అయిపోతాం. అడగనంత వరకు బాగానే ఉంటుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు కావాలి అనుకున్నప్పుడు మన అవసరానికి వాళ్ళు ఇవ్వరు. అడిగితే ఇంకా మనమే వాళ్ళకి శత్రువులాగా కనిపించి ఆ గొడవలు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. అట్లా అన్నిటికీ ఇది చాలా చక్కటి పరిష్కారము. నేను 11 కాయలు తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇవి 11 కాయలు తీసుకున్నాను. వీటిలోనే కొన్ని నవధాన్యాలు చూస్తున్నారు కదా, కొన్ని నవధాన్యాలు వేసుకోవాలి. పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరం, కొన్ని అక్షింతలు, కుంకుమ, పసుపు, మిరియాలు 21 వేస్తారండి దీంట్లో. గుర్తుపెట్టుకోండి, 21. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 వేసుకుంటారు. ఇందులోనే పట్టిక ముక్క ఒకటి వేస్తారండి. కాకపోతే ప్రజెంట్ మా ఇంట్లో లేదు, పట్టిక లేదు. పట్టిక లేకపోవటం వల్ల నేను వేయట్లేదు. పట్టిక చాలా అంటే చాలా నరదిష్టికి మంచిగా పనిచేస్తుంది. చాలామంది మీరు చూసే ఉంటారు, మార్వాడి షాపుల్లో కానీ లేకపోతే మామూలుగా షాపుల్లో కూడా పట్టిక ముక్క అనేది పెడతారు. దిష్టి తగలకుండా పట్టిక అనేది పెడతారు. సో దీంట్లో పట్టిక ముక్క కూడా వేయాలి. వేసి దీన్ని చిన్న మూటలాగా కట్టాలి.
ప్రతి అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి నేనైతే మార్చుకుంటాను. దీన్ని ఇట్లా మూట కడతారు, ఇట్లా కడతారు అన్నట్టు మూట. అయితే నా దగ్గర క్లాత్ చాలా పెద్దగా ఉంది, చిన్నది తీసుకోండి మీరైతే. చిన్న ఇవి అన్నీ కొన్నే కాబట్టి మీకు చిన్న క్లాత్ అయినా కూడా సరిపోతుంది. ఇది తీసుకొని సింహద్వారానికి అంటే మీ గడప బయట పైన కడతారన్నట్టు దీని కింద నుంచి మనము నడిచి ఇంట్లోకి బయటికి వెళ్తూ ఉంటాము. సో దీన్ని తీసుకెళ్ళి ఇట్లనే బయట సింహద్వారానికి కడతారండి. ఇది చిన్న క్లాత్ అయినా కూడా సరిపోతుంది. కట్టండి. ప్రతి అమావాస్యకి దీన్ని మళ్ళీ మారుస్తూ ఉండాలి. కొన్ని అమావాస్యలకి అంటే స్పెషల్గా వస్తూ ఉంటాయి అమావాస్యలు. ఆ అమావాస్య రోజైతే దీన్ని కొంచెం పూజ ఉంటుంది, అవి చేసి కట్టుకుంటే కూడా మనకి ఇంకా చాలా మంచిది. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఒక 1 మంత్ 2 మంత్స్ మీకే రిజల్ట్ తెలుస్తుంది. అంటే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. నరదిష్టి, శత్రువులు, అలాంటి బాధలు ఏమన్నా ఉంటే కూడా మీకు పోతుంది. నేను కూడా ఫస్ట్ నాకు వేరే వాళ్ళు చెప్పారు, నేను కూడా నమ్మలేదు. తర్వాత నేను సరే పోయేదేం లేదు కదా, మనకు కావాల్సిందే ఇంట్లో చేసుకునేదే కదా అనేసి చేశాను. నాకైతే మంచిగానే ఉంది, మంచిగా జరుగుతూ ఉంది. సో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా ఉంది, ఏం జరుగుతూ ఉంది, మంచిగా అయ్యిందా లేదా అనేది కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.